ప్రశాంత్ నగర్ కాలేజ్ సెకండ్ ఆయన ఉండే కదా దీని బ్యాలెన్స్ అదే అదే ఆర్టికల్ గురించి అడుగుతున్నా ఆర్టికల్ ఏం చేస్తున్నారు శాంతినగర్ పార్క్లో శాంతినగర్ శాంతినగర్ మొన్న వెళ్ళాం కదా మన సార్ మన ఎంపీ గారు వచ్చిందట దీని కాంట్రాక్ట్ దీని మీద కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వాళ్ళు కదా అలా కూడా మొత్తం 29 ప్రాబ్లం అవుతుంది ఎంత రకం అయిపోయిందా స్కూల్ కావలేదు సార్ ఇంకా ఆయన బాధపడతారని తప్ప నేను సాధారణంగా ఒకసారి ఓపెన్ చేయించారు తప్పదు ఇక ఓకే ఏం చేస్తారా? 2-3 చోట్ల కొలాప్స్ కూడా అయింది. ఓపెన్ చేసేయండి. ఏమి పడ్డారయ్యా? ఎలా బతుకుతారు వీళ్ళంతా అసలు? పన్నులు కట్టి కర్మ కొద్ది ఇక్కడ ఉండాల్సిందేనాక మనకైనా శానిటరీ వర్కర్స్ లేకనా, మున్సిపాలిటీకి ఈ మాత్రం డబ్బులు లేకనా, ఏదో కొన్ని కోట్ల రూపాయల పని మీద డబ్బులు అనుకోవచ్చు. డబ్బులు లేకేం కాదు కదా, సిబ్బంది లేకనా. మరి ఏంటి సమస్య? పని చేయమని కూర్చున్నాం మనం అంతా కూడా, అర్థాలు చేస్తున్నామా? ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. అసలు ఈ సమస్య ఇక్కడ దాకా ఎందుకు రావాలండి?
ఇదేమన్నా దొంగ సమస్య? నిజమైన సమస్య కదా, ఒక్క చుక్క నీళ్ళు ఫ్లో అవ్వట్లేదు. మీ నెంబర్ రానివ్వండి, మీరు ఎక్స్చేంజ్ చేసుకుని 3 రోజులు ఇది అవ్వాలి, లేకపోతే మీరు నాకు వచ్చి రక్షణ. సరే సరేలే. అటుగా మీ బండి తీస్తుంది మా బండి. కొంచెం ప్రాపర్గా ప్యాసేజ్ కోసం ఇక్కడ అదే సైట్ ఉంది సార్, అది మన కోట ఆటలు లైన్ కోట అది సమస్య ఇలా వెళ్ళి ఇలా మినిమం స్కోప్ డిస్టెన్స్ నాకు సమస్య అనేది ల్యాండ్ ఉంది అట్లా తిప్పేది. ప్రాపర్టీ మీద అవుతుంది కానీ నాలుగులో క్లోజ్ చేసాక మీకు లేదు కదా, అది వాటర్ కోర్స్ కదా. ఏ కోర్టు చెప్పినా కూడా నది నాపేస్తానని, కాలువ నాపేస్తానని, నాలా వెళ్తుంది. అది అగ్రికల్చర్ కాలువ మొదటి నుంచి ఏం చేస్తారో మీరు తీసుకోండి, కానీ నాలా ఆపితే ఎట్లాగా? నాలా ఆపేసి మరి ఇంకో రకంగా ఎట్లా వెళ్తామండి? సాధ్యం కాదు కదా, మీరే ఆలోచించండి. ఒకవేళ నాలా అండర్ గ్రౌండ్లో పోయాక ఈ ప్లాట్ మీరు గవర్నమెంట్ నుంచి కానీ వస్తున్నా మన రామారావు గారు వీరభద్రరావు గారు సార్ కొద్దిగా మీరు వెనక్కి జరగండి సార్, కొద్దిగా వెనక్కి జరగండి. ఇంకా 2 కాయలు ఉన్నాయి, 4 కాయలు ఇద్దరు ఒక్కొక్క షాట్. ఇది 2 కాయలు ఉన్నాయి, ఇంకొక ఇది కూడా భాగం ప్రాపర్గా చేసి మరి పెద్ద పార్టీ చేస్తే అందరూ హ్యాపీగా డెవలప్ చేస్తుందండి. ఎవరు ఉత్తర కంప్యూటర్ సార్ అమ్మటోళ్ళు కొనేవాడు కొని మరి దేశం అవుతుంది. మా నిధిలో ఏంటంటే పట్ట భూములు చూస్తున్నాము, వాటర్ బెడ్లు ఉంటాయి, పట్టా ల్యాండ్స్ మా
చిల్డ్రన్ మరి ఎందుకంటే ఐదు చేశారు కానీ ఆ తూము వరకు పట్టా ఉంటాయి. ఎందుకనే పట్టా భూములు ఉన్న చోట్ల కొంత భూమి వాళ్ళకి కేటాయించి కొంత భూమి దానికి చేసి సంవత్సరం తర్వాత ఫైనల్ చేసి నేను ఒక్కడిని అంటున్నాను. మీరు ఎవరన్నా పోరాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చెప్పారా మీరు? లేదు. కబ్జాలు కదా పరిష్కారం. నిజాయితీగా ఒక ఎకరం పట్టా భూమి ఉంటే ఆల్ రైట్ గవర్నమెంట్ అరక్రమం 30 ఎకరం చేసి మిగతా ఇచ్చేయండి, వాడు పర్మిషన్ ఇచ్చాడు. అంతేగాని ఈ రోజు కబ్జాలు చేసుకుని చివరికి ల్యాండ్ ఓనర్స్కి రావట్లా, కబ్జాదారులకు వస్తుంది, ల్యాండ్ మాఫియా వస్తుంది. మన చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం మనం చేస్తే ఎట్లాగా? పట్టా కూడా బాగుంటుంది. ఎవరు కలిసి అక్కడ కూడా మాట అన్నారా? మీ ఎంపీ గారు అన్నారు ఈ మాట. నిజాయితీగా చేద్దాం. పట్టదారు కూడా అగ్గోగా అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే పర్మిషన్ కొనేవాడు ఏంటంటే ఎప్పటికైనా ఏమవుతుంది రీసెర్చ్ అవుతుంది అనుకుంటున్నాడు. నాకు విషయం అర్థమైంది అంగండి గారు. దాన్ని మనం చట్టబద్ధంగా నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరు చెప్పింది కరెక్ట్ సార్, అది అమలు కావాలి. మరి దానికి నేను సిద్ధం. అధికారం మీ వాళ్ళ చేతుల్లో ఉంది. చెప్పండి, ఈ గోండగిరి ఎంతకాలం నడుపుతాం మనం? కబ్జా ఎందుకు? మనందరం కలిసి ఒక పార్క్ డెవలప్ చేసుకుందాం. ఆ డాక్యుమెంట్ కూడా ఇదే సార్. ఆ డాక్యుమెంట్ 20,000 30,000 పోయేది 5,000 ఇప్పిస్తారు. మేము టెంపుల్ కట్టి మీ పేరు చెప్పుకుంటాం, నిలబెడతాం మీ పేరు. కబ్జా లేకపోతే నాకు చెప్పండి. మేడం కొద్దిగా వెనక్కి జరగండి. సార్ దగ్గర ఏం చెప్పగలరు? రండి రండి, ఏం సందర్భాన్ని బట్టి సార్ ఇక్కడనే ఉన్నాం, మీరు కొద్దిగా ఏముంది మా దగ్గర ఏముంటుంది?
ఇప్పుడు ఒక 5 పైన అయిపోయాయి సార్, వెళ్ళిపోయాయి సార్. ఇంకా 56 ట్రిప్స్ ఉన్నాయి సార్. ఎప్పటికి అయిపోతాయి? ఈ సండే 16 వెహికల్స్ వస్తాయి సార్. అట్లా సండే 5 అయిపోయిన తర్వాత దగ్గరగా వచ్చినట్టు మూవ్ అయిపోయి ఏర్పాటు ఉంటుందా? పాతది ఉంది సార్ గార్బేజ్ అంతా కూడా వాళ్ళకి ఇక్కడ పేషెన్స్ దెబ్బతినిపోయింది. మరి వాళ్ళు ధర్నాలు చేస్తే మనం కూడా పని చేయట్లేదు కదా. అడ్మిన్స్ దగ్గర మిగిలింది వెహికల్తో ఎవ్రీడే మిగతా వెళ్తుంది సార్. కొద్ది వెహికల్ ప్రాబ్లం అయినప్పుడు గార్బేజ్ ఏంటంటే అందులో డంప్ చేస్తున్నారు. ముందు దాన్ని ఎక్స్ట్రా బండ్లు పెడతారా ఏం పెడతారా ముందు లేపేయండి, చేస్తే అభ్యసం కూడా రాదు. ఇంకోటి వెంగళరావు గారు నైట్ వేరే వాళ్ళు ట్రాక్టర్లో తెచ్చి డంప్ చేస్తున్నారు. అడగండి నిన్న జరిగిందో లేదో. ఎవరు తెలియదు సార్, నైట్ ఒక మనిషిని పెడితే కదా సార్. బిల్డింగ్ వాళ్ళు ఉంటారు కదా సార్, డెమాలిషన్ చేసిన మెటీరియల్ ఉంటుంది. డెబ్రీ అక్కడ డంప్ చేస్తారు. వారం రోజులు బాధ చేసి పట్టుకొని కేసు బుక్ చేయరు రారు. డీసీ గారు నైట్ మనిషిని పెట్టమన్నారు కదా సార్, మీకు చెప్పారు కదండి ఫస్ట్ ఇన్స్పెక్షన్ అప్పుడే. కాదు సార్, కంటిన్యూగా నైట్ వర్క్లు ఎక్కువ జరుగుతుంది. ఒకటే కాదు, నైటే సార్ జరిగేది. అంతా నైట్ వర్క్లు ఎక్కువ సార్. ఇప్పుడు యాక్చువల్గా బయటన్నరకు వచ్చే రోడ్లోనే 2 ట్రిప్పులు వేసిపోయాడు. ఇప్పుడు రాని కూడా ఇబ్బంది అయిపోయింది. స్టాఫ్ ఉన్నారా? నేను రోడ్లో వేసిపోయాను కదా, 2 ట్రిప్పర్స్ ఎవడేసాడు. వాళ్ళకి పెనాల్టీ ఇప్పుడు ఎంతమంది పెట్టచ్చు, కానీ మళ్ళీ సిటీకి భారం అయినట్టయితే మళ్ళీ పనులు పెరుగుతాయి. ఆ పెనాల్టీ ద్వారా వసూలు చేస్తే ఆ మనుషుల్ని పెట్టండి మీరు. అది మొట్టమొదటి చెప్తున్నారండి, కావాలంటే చట్టం మారుద్దాం, ఇంకా ఎక్స్ట్రా పెడతాము. ఒక్కసారి అలాంటి వాడు 10,000 రూపాయలు వేసారు అనుకోండి, నెక్స్ట్ టైం 1,00,000 వేసారు అనుకోండి, వీళ్ళు సమయానికి ఎప్పుడు వచ్చారు సార్, టైంకి అయితే ఇవ్వచ్చు. చూడగానే మనకి వేరే ప్రూఫ్ కావాలండి ఇలాంటి కేసు. మనందరికి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చి కార్డులు ఇచ్చి వాడికి ఇవ్వకండి. ఏంటండి ఇది అన్యాయం? అమ్మ నీకు నీటి తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తాను, సరేనా? రాకూడదు. వయసు ఎంత? స్కూల్కి పంపిస్తున్నారా? అమ్మ ఆమెకు వాటర్ మీద 100%. మీరు నాకు మళ్ళీ కూర్చోలేదు, మీది బాగా దీనికి మందు లేదు, పుట్టుకతో వచ్చింది, దీనికి మందు కష్టం. అందుకని నువ్వేం చేస్తావమ్మా? నీకు పెన్షన్ ఉందా? భర్త చనిపోతే పెన్షన్ రాదు. 2 రోజులు అయితే ఇక్కడ వచ్చి 2 రోజులే మన ఐడిపిఎల్ కూర్చోండి, స్టేషనరీ ఉండే ఆడికెళ్ళి ఇక్కడ రూమ్ కిరాయి తీసుకుని ఐడిపిఎల్ కూర్చోలో ఇక్కడ అందరికి పింఛన్లు ఇస్తున్నారు, కార్డులు ఇస్తున్నారు. వైట్ కార్డు ఇస్తున్నారు, పెట్టుకోలేదు. వైట్ కార్డు తీసుకోలేను, ఎందుకు పెట్టుకోలేదు? తెల్లకార్డు పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తెల్లకార్డులు ఇప్పించిన తర్వాత మిగతా కార్డు ఉంటే కార్డు ఉన్నబడి అన్ని కార్డు లేకపోతే కార్డు ఉంటే పింఛన్ పెట్టుకోవచ్చు. మీరు తీసుకోవాలి, రేషన్ కార్డు పెట్టుకోవాలి కదా మీరు. Mr. Srinivas, please occupy the last Panchashila. I request Dr. Prasad to start off today's gathering from the inauguration. బాబురావు గారు మీరు సార్
డయాగ్నోస్ చేసి తద్గుణంగా పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించి రాబోయే కాల రోగాలని నివారణ చేసే విధానం కోసం ఒక మంచి ప్రయోగాన్ని మంచి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటం నిజంగా హర్షణీయం. నిజం చెప్పాలంటే మా పిల్లవాడు లిటిల్ ఫర్ స్కూల్లో చదివాడు. అబౌట్ 20 years బ్యాక్ విషయం చెప్తున్నాను.